హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో మినప సున్నుండల్ని చాలా తక్కువ నెయ్యితో ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. మనం వీటిని బెల్లంతో తయారు చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే రోజుకొకటి తినిపించినా చాలా హెల్తీగా ఉంటారు. మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలి, వీటి ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ 3 కప్పుల వరకు మినపగుళ్ళని తీసుకున్నాను. నేను పొట్టుతోనే ఈ సున్నుండలని తయారు చేస్తున్నానండి. మీరు కావాలి అంటే మినపగుళ్ళు అయినా తీసుకోవచ్చు. వీటిని తీసుకున్న తర్వాత వీటిలో రాళ్ళేమన్నా ఉంటే నీళ్ళల్లో వేసుకుని శుభ్రంగా ఒకసారి కడిగేసి వెంటనే తీసేసి ఎండబెట్టుకోవాలి. నీళ్ళల్లో ఎక్కువసేపు అయితే నానకూడదండి. ఇలా ఎండిన తర్వాత మీకు చూపిస్తున్నాను. వీటిలో పొట్టుగానే ఏమన్నా ఉన్నా చెరిగేసుకుని తీసుకోవచ్చు. ఇలా ఈ మినుముల్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. స్టవ్ మీద మూకిడి పెట్టుకుని మనం తీసుకున్న మినుముల్ని దీనిలో వేసుకోవాలి. వేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఈ మినుముల్ని మనం వేయించుకోవాలండి. ఫ్లేమ్ హైలో ఉన్న ఎక్కువసేపు వీటిని వేయించిన మాడిపోతాయి కాబట్టి దగ్గరుండి ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మంచి వాసన వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకోండి. 20 నిమిషాల టైం అయితే నాకు ఇవి వేయించడానికి సమయం పట్టింది. ఇవి బాగా వేగిన తర్వాత నేను కొన్ని మెదిపి చూపిస్తున్నాను. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అదే మూకిళ్ళలో మనం తీసుకున్న 3 కప్పుల మినుములకి 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం వేసుకోవాలి. బియ్యం తప్పనిసరిగానే వేసుకోవాలండి. ఈ బియ్యం వేయటం వల్ల సున్నుండ తినేటప్పుడు పంటికి నోటికి అతుక్కోకుండా ఉంటుంది. కాబట్టి వీటిని కూడా దోరగా వేయించుకుని అదే మినుముల్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారే వరకు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువ తీసుకుంటే మిల్లులో పట్టించుకోవచ్చండి. నేను ఇక్కడ 3 కప్పుల వరకే తీసుకున్నాను కాబట్టి వీటిని మిక్సీలో మెత్తగా పొడిలాగా చేసుకుంటున్నాను. ఇవి 2 సార్లుగా వీటిని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఒకేసారి అయితే మిక్సీలో అవ్వవు కాబట్టి నేను ఇక్కడ 2 సార్లుగా వేసి మీకు చూపిస్తున్నాను. ఇలా మెత్తగా పొడిలా చేసుకోవాలి. మరి బరగ్గా అయితే అంతగా బాగోదండి. బాగా మరి కొద్దిసేపు ఎక్కువసేపు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా పొడిగా చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని మనం తీసుకున్న 3 కప్పుల మినుములకి 2.5 కప్పుల వరకు బెల్లం వేసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 3 కప్పుల మినుములకి 3 కప్పుల బెల్లం వేసుకోవచ్చు. ఈ బెల్లం వేసుకుని దీనిలో ఉండలు ఏమీ లేకుండా ఈ పిండిలో మనం ఈ బెల్లాన్ని కలిపేసుకోవాలి. బెల్లం చాలా మెత్తగా ఉందండి, చాలా రుచిగా కూడా ఉంది కాబట్టి ఈ బెల్లం వేసాను నేను. ఇలా మొత్తం అంతా ఉండలు లేకుండా ఈ పిండిని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకుని దీనిలో మనం నెయ్యిని ప్రిపేర్ చేసుకుందాం. మనం దీనిలో చాలా తక్కువ నెయ్యినే వాడతామన్నాం కదండి. కాబట్టి ఒక గిన్నెని తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని 1.5 కప్పుల వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు నెయ్యిని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఈ నెయ్యి పూర్తిగా కరిగే వరకు స్టవ్ మీద ఉంచుకుని ఇప్పుడు దీన్ని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా ఈ పిండిలో వేసుకుంటూ మనం సున్నుండని తయారు చేసుకోవాలి. మీరు కావాలంటే ఒకసారి వేసేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవచ్చండి. తర్వాత మరి కొద్దిగా వేసుకుంటూ సున్నుండని చుట్టుకోవచ్చు. నేనైతే కొద్దిగానే వేసుకుని ఇలా సున్నుండలాగా ప్రిపేర్ చేసుకున్నా. మీరు తీసుకునే సైజుని బట్టి సున్నుండని తీసుకుని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ సున్నుండని తయారు చేసుకోవాలి. అంతేనండి, చాలా పర్ఫెక్ట్గా అయితే సున్నుండ రెడీ అయిపోయినట్లే. మీకు ఇంకో సున్నుండని చేసి చూపిస్తాను. గట్టిగానే ప్రెస్ చేసుకోవాలండి సున్నుండ అనేది. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఆరోగ్యకరమైన సున్నుండ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవి రోజుకొకటి ఇవ్వండి, చాలా అంటే చాలా మంచిది. మరి మీరు కూడా ఒకసారి ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.